ఇరాన్ వార్ ఎఫెక్ట్ భారత్లోని ప్రధాన నగరాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ కష్టాలను తీసుకొస్తుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలో సరఫరాకు బ్రేకులు పడుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లకు కమర్షియల్ సిలిండర్లను ఆపేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయకపోతే సంస్థలు మూసేయక తప్పదని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. 70 రోజుల గ్యాస్ సరఫరా ఉందని చెప్పి ఇలా ఆకస్మికంగా బంద్ చేయటం ఏంటని నిలదీస్తుంది బెంగళూరు హోటళ్ల సంఘం నిర్వాహకులు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది చెన్నై హోటల్స్ అసోసియేషన్. ఫుడ్ ఇండస్ట్రీకి గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. అలాగే హాస్టల్స్పై భోజన సరఫరా ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఐటీ పార్కులు, ప్రయాణికులపై కూడా ప్రభావం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా హోటల్స్, రెస్టారెంట్ల బుకింగ్స్ దెబ్బతినే అవకాశం ఉందని, ఈ పరిస్థితిని వెంటనే నివారించాలని చెన్నై హోటల్స్ అసోసియేషన్ కోరింది. ఇక బెంగళూరు, చెన్నైయే కాదు, అటు ముంబైలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని అక్కడ అసోసియేషన్ అంటుంది. ఇప్పటికే 20% హోటల్స్ మూతపడ్డాయని ముంబై హోటల్స్ అసోసియేషన్ కూడా చెప్తుంది. ముంబైలోని రెస్టారెంట్లు తీవ్రమైన వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. సరఫరాలను త్వరగా పునరుద్ధరించకపోతే అనేక సంస్థలు త్వరలో మూసివేయాల్సి వస్తుందని హోటల్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభం త్వరలో ముంబైలోని రెస్టారెంట్ పరిశ్రమను స్తంభింప చేయవచ్చని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి అన్నారు. ఈ కొరత ఇలాగే కొనసాగితే ముంబైలోని అన్ని రెస్టారెంట్లు రాబోయే 2 రోజుల్లో మూసివేయాల్సి వస్తుందని శెట్టి అన్నారు. అసోసియేషన్ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాసిందని, మహారాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఛగన్ భుజ్బల్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. ఇకపోతే హైదరాబాద్లోనూ తప్పడం లేదు గ్యాస్ కష్టాలు. రంజాన్ మాసంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లయితే వ్యాపారం చేసుకోవడం కష్టంగా మారుతుందని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 20 లక్షల మంది వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆన్లైన్లో, బ్లాక్లోనూ కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కమర్షియల్ గ్యాస్ మాత్రం కొరత ఉందని చెప్తున్నారు మరికొందరు. 100 బుకింగ్లు ఉంటే కనీసం 10-20 కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని వ్యాపారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే వినియోగదారులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని చెప్తున్నారు. హైదరాబాద్లోనూ తప్పడం లేదు గ్యాస్ కష్టాలు. రంజాన్ మాసంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లయితే వ్యాపారం చేసుకోవటం కష్టంగా మారుతుందని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 20 లక్షల మంది వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆన్లైన్లోనూ, బ్లాక్లోనూ కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే కమర్షియల్ గ్యాస్ మాత్రం కొరత ఉందని చెప్తున్నారు మరికొందరు. 100 బుకింగ్లు ఉంటే కనీసం 10-20 కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని వ్యాపారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే వినియోగదారులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని చెప్తున్నారు.
ఇరాన్ యుద్ధంతో ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వంట గ్యాస్ అక్రమ నిల్వలను అరికట్టేందుకు రిఫిల్ సిలిండర్ల బుకింగ్ గడువును పెంచింది. ఇప్పటిదాకా ఒక సిలిండర్ పొందిన 21 రోజుల తర్వాత మరో సిలిండర్ బుకింగ్ అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు 25 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాపై అనిశ్చిత ఏర్పడిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు భయోందోళన చెందవద్దని స్పష్టం చేసింది.